జిల్లా కలెక్టర్ గారిని కలిసడం జరిగింది. నేషనల్ హైవే 44 ఈ మన గుత్తి పెట్రోల్ పంపు దగ్గర నుంచి కేవి సుబ్బారెడ్డి కాలేజీ వరకు కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే కాలేజీ పిల్లలు కానీ పాప వాళ్ళు వచ్చే రోడ్ల మీద కానీ ఈ గ్యాస్ గోడౌన్ ఇదంతటా కూడా ఇప్పటికీ ఈ మధ్యన అంతా ఒక వారం రోజుల ఒక 5-6 యాక్సిడెంట్లు జరగడం జరిగింది. మనం అంతకు ముందు నుంచి కూడా మనం చెప్పాం ఈ లైట్స్ మొత్తం కింది మీదకి కూడా సెంట్రల్ లైటింగ్ ఏమని అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఈ కార్పొరేషన్లకి పరిధిలోకి రావడం లేదనే ఉద్దేశంలో ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అంతా కూడా దూపాడు ఇవన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలోకి వచ్చినాయి. కాబట్టి ఒకసారి కలెక్టర్ మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేయడం, ఆ సెంట్రల్ లైటింగ్ తో పాటు ఈ సర్వీస్ రోడ్లు కూడా పూర్తి ఇబ్బంది అయిపోయింది. మొత్తం సర్వీస్ రోడ్లు అందరూ కూడా ఈ కింది మీదకి ఆ కేవి సుబ్బారెడ్డి కాలేజీ వరకు సర్వీస్ రోడ్లు కింద పూర్తి చేస్తే ఈ అడ్డం వచ్చి వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఎక్కాల్సిన అవసరం లేకుండానే వీళ్ళకి యాక్సిడెంట్ నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు మేము ఉండేప్పుడు కూడా ఈ మన ఐటీసీ సర్కిల్లో ప్రాబ్లం అవుతుందనే ఫ్లైఓవర్ బ్రిడ్జి మొత్తం శాంక్షన్ చేపించి వితిన్ 1 year లోపలనే పూర్తి చేయడం జరిగింది. మళ్ళా మన వెంకటరమణ కాలనీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడిపోయినది నేనే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ అప్పుడు ఉండే కలెక్టర్ కోటేశ్వర గారితో మాట్లాడి వాళ్ళకు గ్రావెల్ ప్రాబ్లం అనుకుంటే మనం జగన్నాథ్ గట్టు మీద ఈ 2 టర్లకు కూడా మొత్తం తీసుకొని వచ్చి పూర్తి చేసి మనం ఈ కర్నూలులో ఉండే ఈ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. దాన్ని కూడా మన రోడ్ సైడ్స్ కూడా ఉండేదాన్ని కూడా అప్పుడు పర్మిషన్ ఇప్పించేసి అప్పుడు నేషనల్ హైవే వాళ్ళు వర్క్ వాళ్ళకందరికి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నేషనల్ కలెక్టర్ మేడానికి కూడా చెప్పడం జరిగింది. నేషనల్ హైవే పీడి అనంతపురంతో మాట్లాడి మేడం సెంట్రల్ లైటింగ్ దాంతోపాటు ఈ సర్వీస్ రోడ్స్ అన్ని కూడా క్లియర్గా ఉండేటట్టు ప్రజలు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి నేను ఇమ్మీడియట్గా కమిషనర్ గారితో మున్సిపల్ కమిషనర్తో అనంతపురం పీడీ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం సెటిల్ చేస్తామని చెప్పడం. దాంతోపాటు ఈ ఇసుకది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మన అంద్రెడ్డి వాదాట్లో. మేము ఉన్నప్పుడు ఎవరిని కూడా దిగనీయకుండా అంటే వద్దు అవసరం లేదు మొత్తం అంతా మా వాళ్ళు కానీ ఇంకొకరు అనే పరిస్థితి లేకుండా స్ట్రిక్ట్గా ఇసుకను తీసుకోకుండా పెట్టారు. కానీ ఇప్పుడు అందరూ తోలుకుంటున్నారు. కానీ పాపం ఉల్లిందకొండ ఎస్ఐ గారికి ఎందుకు ఏదో పాపం కేవలం ఒక పార్టీ వాళ్ళే తోలుకాలి, ఇంకొక పార్టీ వాళ్ళు తోలుకోకూడదు, కేవలం తెలుగుదేశం వాళ్ళే తోలాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తోలకూడదు. అంటే వైఎస్ఆర్సీపీ లేకుంటే తెలుగుదేశం అనేది కొంచెం పక్కన పెడితే పేదవాడు అనుకునేవాడు ట్రాక్టర్ తెచ్చి ఆ ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు తోలుతండి, యువతల వాళ్ళు ఎవరు తోలకుండా ఉండాలంటే ఏ విధంగా అది పద్ధతి మంచిది అనేది ఒకసారి ఎస్ఐ గారికి ఆల్రెడీ నేను 2-3 సార్లు కూడా మాట్లాడడం జరిగింది. మీరు తోలకూడదు అంటే మేము ట్రాక్టర్లను వదిలిపెడతాం. అంటే ఇప్పుడు పట్టుకునే ట్రాక్టర్లలో వాంటెడ్గా కేవలం ఎవరైతే వైఎస్ఆర్సీ సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ కళ్ళార కొత్త ట్రాక్టర్లు పోతాను కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఒకసారి ఎస్పీ గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పోయి ఎస్పీ గారితో కూడా మాట్లాడి దీని మీద మీరు ట్రాక్టర్లు ఇసుక తోలితే అందరినీ తోలియండి, లేదు అనుకుంటే మొత్తం అంతకుముందు మేము ఏ విధంగా అందరి నుంచి ఇసుక తీయకుండా మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం అదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇంకా ఇది మైనింగ్ బస్సుపార్లో కూడా చాలా ఇచ్చింది 1000 క్యూబిక్ మీటర్లు, తోలింది 50,000 క్యూబిక్ మీటర్లు. అంటే వీళ్ళందరూ మైనింగ్ అధికారులు వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే మీరు పర్మిట్లు ఇచ్చినారో వాళ్ళ మీద కూడా ఎక్కువ అంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తీసుకోమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కలెక్టర్ గారు కూడా మైనింగ్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము పోయి చూసి వచ్చినాం మేడం అని చెప్పడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా అంటే డీడీ గారు లేరు కాబట్టి వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం.